అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి. కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో దొంగలు అనేవాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. ఇమ్మీడియట్లుగా నైటు ఎవరినన్నా ఒక్కొక్క గల్లీల్లో ఎవరినన్నా మంచి వాళ్ళని పెట్టి చేయాలని మేము కోరుకుంటున్నాము. దొంగతనాలు అవుతున్నాయి. నైటు ఏ టైంలో అవుతున్నాయో కూడా తెలీదు. మినిమం 2:30-1:30కి వచ్చి తాగి తందనాలు ఆడుతూ తాళాలు తీయటము, రాళ్ళు ఇసిరేయటము చాలా ప్రాబ్లం చేస్తున్నారు నైటు. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లుగా పట్టించుకొని మన పోలీసు గారు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయమని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క పోలీసు గారు వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంటు. చాలామంది ప్రజలు ఉన్నారు, లేడీస్ మహిళలు ఉన్నారు, పొద్దున్నే సాయంత్రం పోయి డ్యూటీలు చేసుకుంటూ వస్తూ ఉంటారు. అలాంటప్పుడు తాగి తందనాలాడి బస్తీ అంటే ఏంటి, ఇలాంటి బస్తీల మీద ఎక్కడెక్కడో తీసుకొచ్చి తాగి తందనాలాడి ఈ బస్తీలో చాలా మోసాలు అవుతున్నాయి. ఇలాంటి మోసాలు రావద్దని మేము కోరుకుంటూ, పోలీసు గారు వాళ్ళు వచ్చి నైట్ ఎంక్వైరీ చేపించి ఎవరినొకరినొకరు మంచి వాళ్ళని పెట్టమని. కుకుట్పల్లి ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, దొంగతనాలు అవుతున్నాయి. మైకుల వల్ల కూడా దొంగతనాలు అవుతున్నాయి. వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా, మార్కెట్లో పనిచేసుకునే వాళ్ళు బయట వాళ్ళ మాకు తెలీదు. తెలియని వాళ్ళకి, ప్రజలకి తెలియని వాళ్ళకి ప్రతి ఒక్క గల్లీకి వచ్చి మాట్లాడి మైకులు పెట్టుకొని చాలా రోగాలు తెప్పిస్తుంది. కాకుండా దొంగతనాలు కూడా అవుతున్నాయి. వాళ్ళు నైట్ మార్కెట్ అంటే ఏంటి, 11-12 గంటలకు వచ్చి మైకులు పెట్టుకొని వచ్చి కూరగాయలు అమ్ముకుంటారా? అది ప్రభుత్వానికి తెలుసా తెలీదా? ఇది ఇంపార్టెంట్. కాబట్టి పోలీసు గారు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పంపించేసి మీరు కూడా చూడండి. మన పోలీస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఏరియాల్లో కూడా మీరు వచ్చి ఎంక్వైరీ చేయమని పోలీస్ ఆఫీసర్ల వారికి, అది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు కూడా మెచ్చుకునేది అది ఒక్కటేను. ఎక్కడో రోడ్ల మీద జరిగింది మనం తీయొద్దు, గల్లీల మీద కూడా తీయండి. ఎక్కడ ఏం జరిగాయి తప్పులు అనేది ఒక దొంగలుగా వచ్చి ప్రతి ఒక్క ఇంటి మీద కన్ను చూపేసుకొని ఈ మైకులు తీసుకొచ్చుకొని అమ్ముకుంటూ ఇలాంటి తప్పులు కూడా చాలా గల్లీలకు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి పట్టించుకొని దీని మీద ఎమ్మటనే ఫోకస్ పెట్టమని పట్టించుకొని ప్రభుత్వం కూడా మన పోలీస్ ఆఫీసర్లకు కూడా ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి నైటు ఎంక్వైరీ చెయ్యాలని పోలీస్ ఆఫీసర్లకి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. తాగుతున్నారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అది తర్వాత సంగతి, అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్టము. ఎవరింట్లో ఎవరు తాగుతారో, ఎవరింట్లో ఎవరుంటారో, ఎవరు కిరాయిలకు వచ్చిన వాళ్ళు కిరాయిలాగా ఉండాలి, ఇళ్లల్లో ఓనర్లు వచ్చిన వాళ్ళు ఓనర్ లాగానే ఉంటున్నారు. కానీ దొంగతనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తప్పు చేసిన వాళ్ళ దగ్గర దొంగతనాలు ఉన్నాయి, తప్పు చేయని వాళ్ళ దగ్గర దొంగతనాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది ఇమ్మీడియట్లుగా మన పోలీస్ ఆఫీసర్లు పట్టించుకొని దీన్ని పాటించాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేసుకొని మన పోలీస్ ఆఫీసర్లని ఎవరో ఒకరిని పంపించి దీన్ని పట్టించుకోవాలని ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాము. చాలామంది ప్రజలు కూడా భయపడుతున్నారు. ఈ కరోనా టైంలో మళ్ళీ కరోనా వచ్చిందంటే మన వల్ల కాదు. ఆ మైకుల వల్ల పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళ చెవులు కూడా రానియకుండా అయిపోతున్నారు. ఆటోలు వచ్చినా సౌండ్ ఫుల్లు, బైకులు వచ్చినా ఫుల్లు. నైటు 11-12:30 దాకా కూడా కూరగాయల మార్కెట్లో పని చేసుకునే వాళ్ళ, మరి బయట వాళ్ళు అమ్ముకునే వాళ్ళ తెలియదు. అలాంటి వాళ్ళు వచ్చి 11-12 గంటలకు కూరగాయలు అమ్ముతారా ఎవరన్నా ఎక్కడన్నా? అది మీరు గమనించి ప్రభుత్వము ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేయించమను
పట్టించుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఎవరికైనా ఏమన్నా అయితే ప్రాబ్లం ఎవరికి, ప్రభుత్వానికి ఉంటుంది, మన పోలీస్ ఆఫీసర్లకు కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని పట్టించుకొని మన పోలీసు గారు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే నైట్ ఎవరో ఒకళ్ళని ఈ ఏరియాకి వస్తూ పోతూ ఉంటే ఎవరు కూడా ఇంకా భయపడతారు, రాలేరు. ఇదొక్కటి పట్టించుకొని గమనించి మన ప్రభుత్వం కూడా మన పోలీస్ ఆఫీసర్లకు కూడా ఇంతకుముందు మంచి సపోర్ట్ కూడా ఉంది. పోలీస్ ఆఫీసర్లో ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంచి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఈ గల్లీలోకి తీసుకొచ్చి పంపించమనండి. నైటు 11, 12:30 కూడా రానియకుండా, ఎక్కడోళ్ళో తెలియదు మైకులు పెట్టుకొని వస్తున్నారు, దొంగతనాలు కూడా అవుతున్నాయి. కాబట్టి దీన్ని పట్టించుకొని ఇమ్మీడియట్లుగా పాటించాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండలక్ష్మి సోషల్ మీడియా. థ్యాంక్ యూ.